ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. యమహా వాళ్ళ నుంచి MT-15 అనొచ్చు ఆర్ 15 అని కూడా అంటారు. ఇది బైక్ యాక్చువల్లీ 2019లో లాంచ్ అయింది. చాలామందికి యూత్ అప్పటి నుంచి కూడా ఇది ఒక డ్రీమ్ బైక్లా చూస్తుంటారు, ఎందుకంటే ఇది డెవిల్ బైక్ అంటారు, యూత్ బైక్ అంటారు దీన్ని. సో ఈ బైక్కి స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి మోడిఫికేషన్స్ అవసరం లేదు స్పెషల్గా, ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ వాళ్ళే ఓవర్ మోడిఫికేషన్ చేసి ఇస్తారు. బట్ అయినా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, మనకు చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ బైక్ని 2025లో కన్సిడర్ చేయొచ్చా, ఇంకేమైనా ఇష్యూస్ ఫేస్ చేశారని డైరెక్ట్ మనం ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకున్నట్లయితే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనకి, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేయండి. డెఫినెట్లీ నేనే వస్తాను మీ వరకు, అండ్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీరు ఏం చేస్తుంటారు? నేను BBA ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, సెయింట్ మేరీస్ కాలేజ్. ఓకే, మీ పేరు? అభిజిత్ రెడ్డి. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు ఇది బైక్? ఇది 2020 నవంబర్ 24th తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 4 years 8 months అవుతుంది. ఓకే, 5 years దగ్గర. 5 years దగ్గర. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? ఇది 72,200. ఓకే, గ్రేట్. అప్పట్లో మనకి బైక్ ఆన్ రోడ్ పడింది ఎంత ఐడియా? అప్పట్లో 2,16,000 వాడు. 2,16,000. ఓకే, ఈ బైక్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు MT-15ని? అంటే వేరే ఆ టైంలో ఉన్న బైక్స్లో అన్నిటికన్నా బెస్ట్ మైలేజ్ ఇచ్చేది ఇది ఒకటే. అండ్ నెక్స్ట్ దీని పొజిషన్ కూడా లాంగ్ రైడ్స్కి వెళ్ళినా కూడా చాలా కంఫర్టబుల్ పొజిషన్. నార్మల్ R15తో కంపేర్ చేసుకుంటే కూడా నేకెడ్ బైక్ కాబట్టి పొజిషన్ కూడా నార్మల్ బ్యాక్ పెయిన్ అలా ఏం రావు. వేరే బైక్తో కంపేర్ చేసుకుంటే కూడా బెటర్, ప్రైస్లో కూడా బెటర్ ఉండే అన్నిటికన్నా. సో R15 కొంచెం లీనింగ్ ఉంటుందని ఇది కొంచెం బెటర్ పొజిషన్. ఓకే, యాక్చువల్గా ఈ రోజుల్లో అంటే ఈ ప్రైస్ అయితే 2 lakhs అబోవ్ ఉందో మనకు 400cc బైక్స్ కూడా వస్తున్నాయి, లైక్ పల్సర్ NS 400 అలా ఉన్నాయి. బట్ ఆ టైంలో కాంపిటీషన్ ఓన్లీ మనకు డ్యూక్ 200 ఉంది, NS 200 వస్తుంది 200cc సెగ్మెంట్లో. అవి కాకుండా ఇదే ఎందుకు వెళ్ళారు? మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది పోదు దీనికి. KTM డ్యూక్ కన్నా యమహాకి అసలు నేను కొన్నప్పటి నుంచి ఒకటేసారి షోరూంలో సర్వీసింగ్కి ఇచ్చిన, మిగతాదంతా బయటనే వేయించేసాను. ఓకే, అయినా కూడా ఇప్పటివరకు ఒక్క చిన్న ప్రాబ్లం రాలేదు. ఒక ప్రాబ్లం ఏంటంటే దీంట్లో చైన్ స్ప్రాకెట్ ఒక్కసారి కాదు 2-3 times పడ్డది నాకు. ఓకే, అది ఒక్క ప్రాబ్లం తప్ప బైక్ అసలు చిన్న ఇష్యూ కూడా లేదు ఇప్పటి వరకు. ఓకే, మెయింటెనెన్స్ మీరు చూసుకోవచ్చు. నేను ఓన్లీ ఇంజన్ ఆయిల్ తప్ప వేరే ఏం చేంజ్ చేయలేదు. బ్రేక్ ప్యాచ్ బ్రేక్ ప్యాచ్ కూడా ఒక చిన్న ఇష్యూ ఉంది. నార్మల్ దానికన్నా కొద్దిగా తొందరగా లైఫ్ ఎక్కువ లేదు దానికి అవి కంపేర్ చేసుకుంటే, అంత తప్పించి వేరే ఏం ఇష్యూ లేదు. ఓకే, ఈ చైన్ స్ప్రాకెట్ అంటే లూబ్రికేషన్ వల్ల అవుతుంటుందా లేకపోతే అది ఏమైందంటే ఒకరోజు నార్మల్ ఒక 100 స్పీడ్లో ఉన్నప్పుడు ఒక ఫ్లైఓవర్ పైన నార్మల్ ఒక పాత్ హోల్ వచ్చింది. దానిపైన బైక్ స్పీడ్లో పడినందుకు ఫస్ట్ టైం ఆ చైన్ అనేది బయటకు వచ్చేసింది. ఓకే, అక్కడ నుంచి ఈ స్ప్రాకెట్ అనేది డ్యామేజ్ అయ్యి నెక్స్ట్ 2 times కూడా నాకు పడ్డది. సో నాకు ఆ టైంలో తెలియలేదు స్ప్రాకెట్ డ్యామేజ్ అయిందని. నెక్స్ట్ నేను బయట తీసుకెళ్తే మళ్ళీ ఆ స్ప్రాకెట్ చేంజ్ చేయించినప్పటి నుంచి ఒక 10,000 kilometers అయి ఉంటుంది. మళ్ళీ ఇప్పటి వరకు ఒక ఇష్యూ లేదు అంతే. ఓకే, సో ఈ బైక్ మెయింటెనెన్స్ అయితే తక్కువనే ఉంటుంది, చాలా తక్కువ, అసలు ఏం మెయింటెనెన్స్ లేదు. మైలేజ్ ఎంత ఇస్తుంది ఇది మైలేజ్ హైవేలో? అప్పట్లో ఒక 50-55 ఇస్తుండే, ఇప్పుడు కూడా 40 ఇస్తుంది. ఓకే, 40. ఓకే, గుడ్. ఇప్పుడు వచ్చే FZ బైక్స్ కూడా మనకు లేటెస్ట్ జనరేషన్ BS6 Phase 2 కూడా అంత మైలేజ్ రావట్లేని కంప్లైంట్ చేస్తున్నారు. యాక్చువల్ నేను ఇప్పుడు సుచిత్ర నుంచి యూసుఫ్ కూడా వెళ్ళడానికే డైలీ ఒక 15-20 kilometers అయితే రానికి 15-20 kilometers అయితే 1 liter ఫ్యూల్ వచ్చేస్తుంది. 40 kilometers ఈజీగా 35 to 40 అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మీ హైట్ ఏమొస్తుంది? నాది 5'9" బ్రో. 5'9" వస్తుందా? ఒకసారి కూర్చొని చూపారా ఒకసారి, కంఫర్ట్ ఎలా ఉంటుంది ఈ బైక్ నుంచి? కంఫర్ట్ ఉంది అన్నారు కదా. ఓకే, సో ఎక్కువ లీనింగ్ ఉండదు, ప్రాపర్ పొజిషన్లో ఉంటుంది బైక్. లెగ్స్ కూడా రెండు కింద టచ్ అవుతాయి. ఓకే, చలో. సో ఏమన్నా లాంగ్ ట్రిప్స్ వెళ్ళారా ఈ బైక్ పైన? దీనిపైన నేను వెళ్ళలేదు, మా డాడీ వెళ్ళింది. యాక్చువల్లీ అరకు వ్యాలీకి చాలా సార్లు వెళ్ళింది, అండ్ నెక్స్ట్ నాసిక్ కూడా చాలా సార్లు వెళ్ళింది. ఆల్మోస్ట్ సౌత్ లో కూడా రామేశ్వరం దాకా వెళ్ళేసి వచ్చింది. ఓకే, నార్త్ లో కూడా చాలా వెళ్ళింది. నార్త్ లో యాక్చువల్ గా మహారాష్ట్రలో చాలా తిరిగింది నార్త్ లో. ఓకే, సో లాంగ్ వెళ్ళింది చాలానే కదా. చాలా వెళ్ళింది. సో లాంగ్ లో వెళ్ళినప్పుడు హీటింగ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి? ఏం లేదు బ్రో, అసలు చిన్న ఫ్యూయల్ ఓపించుకున్నాడు అయిపోయింది ఫుల్, అంత తప్పించి ఏం ప్రాబ్లం లేదు. పోయే ముందు అది ఒక్కసారి చైన్ లూబ్రికేషన్ చేయించుకుంటే చాలా, అంతే. ఓకే, ఎన్ని కిలోమీటర్స్కి చైన్ లూబ్రికేషన్ చేస్తాం మనం? 10,000 కిలోమీటర్స్కి ఒకసారి, అంటే క్లీనింగ్ ఇంకా లూబ్రికేషన్. నార్మల్ ఉన్నప్పుడు ఒక 1,000-2,000 kilometers ఒక్కొక్కసారి ఆయిల్ చేంజ్ చేయించుకుంటున్నాను. ఇంజిన్ ఆయిల్ లేదు, చైన్ పైన కొద్దిగా ఆయిల్. అచ్చా, ఓకే. అదే మామూలుగా అయితే 500 kilometers ఓపెన్ చైన్ కదా, అవసరం లేదు. నువ్వు మీ చైన్ చూసుకోండి, అసలు
72,000 కిలోమీటర్స్ అసలు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు లేదు, నేను చూసినంత వరకు నాకు అసలు దానికి ప్రాబ్లమే లేదని. సో టాప్ స్పీడ్ ఎంతవరకు లాస్ట్ క్రూజ్ చేశారు దీంట్లో హైయెస్ట్? అప్పట్లో అంటే నేను అప్పట్లో ట్రై చేయలేదు, కానీ ఇప్పుడు కూడా 110 120 అయితే ఈజీగా వెళ్తుంది. 110 వరకు నార్మల్ వైబ్రేషన్ లేకుండా వెళ్ళొచ్చు. ఇక 120 అంటే కొద్దిగా రిస్కే ఇప్పట్లో, ఎందుకంటే ఇంజన్ కూడా చాలా ఎక్కువ రన్ ఉంది కాబట్టి 110 అయితే ఈజీగా వెళ్ళొచ్చు ఇప్పుడు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఈ బైక్కి యాక్చువల్గా ఇది నేకెడ్ స్పోర్ట్స్ బైక్గా లుక్ వస్తుంది, బట్ ఈ అప్పటి నుంచి కూడా నా ఐ క్యాచ్ అంతా కూడా ఈ విన్సర్ ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్నారా ఇది? అవునవును. సో విన్ బ్లాస్ట్ కోసమా లేకపోతే స్టైల్ లేదు, కొద్దిగా లుక్ ఎన్హాన్స్ చేయడానికి నేర్పించుకున్నాను, అంతకుమించి ఏం లేదు. ఓకే. అండ్ ఇలాంటి బైక్స్లో టాప్ స్పీడ్ క్రూజ్ చేసేటప్పుడు విన్ బ్లాస్ట్ ఎలా వస్తుంది మనకి? నార్మల్ అంత అనిపించదు బ్రో, నార్మలే ఉంటుంది, క్రూజ్ చేసుకోవచ్చు. ఓకే. ముంగటేం ప్రొటెక్షన్ ఉండదు కదా, విండ్ బ్లాస్ట్ ఎక్కువగానే ఉంటుందా ఫేస్ మీదకి విండ్ రావడం? అట్లా అంటే నార్మల్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. నార్మల్ 110 120 మెయింటైన్ చేసినాం అనుకో అంత ఎక్కువ ఏం అనిపించదు. ఓకే. అండ్ ఈ బైక్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఎలా అనిపిస్తుంది? ఏమైనా తగ్గిందా ఇంత తిరిగాలి? ఏం తగ్గలేదు, 1% కూడా తగ్గలేదు. అప్పుడు ఎట్లుంది ఇప్పుడు కూడా అట్లనే ఉంది. సో జనరల్ సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది అంతే, ఇంతకు మించి ఏం లేదు. నార్మల్ మనం లీస్ట్ మెయింటెనెన్స్ చేసుకున్నా కూడా 5-10 ఇయర్స్ వరకు అయితే కంపల్సరీ వస్తుంది బైక్. ఓకే. అండ్ ఈ బైక్ మనకు రేడియేటర్ అనేది వస్తుందా లిక్విడ్ కూల్ తోటి? సో ఈ రేడియేటర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఇప్పటివరకు? ఏమన్నా రేడియేటర్స్ ఏం లేదు, రేడియేటర్ ఇష్యూస్ లీకేజ్ కానీ ఏం లేదు. నార్మల్ టైం టు టైం కూలెంట్ ఒక్కటి ఫ్యూల్ అప్ చేయించుకుంటే అయిపోతుంది, చాలు. ఫిల్ అప్ చేయించుకుంటే అయిపోతుంది. ఓకే. ఇంకోటి హెడ్ లైట్స్ వచ్చేసి మనకు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, ఎల్ఈడి. సో అది త్రో ఎలా ఉంటుంది మనకి? త్రో కూడా బాగానే ఉంటుంది నార్మల్ బైక్స్కి. ఎల్ఈడి కంపేర్ చేసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కాబట్టి నార్మల్ వాటికన్నా చాలా ఎక్కువ, హై బీమ్లో అయితే ఎక్కువ త్రో ఉంటుంది. సో రైడర్ సీట్ అయితే డెఫినెట్లీ కంఫర్ట్గా అనిపిస్తుంది, మీరు కూర్చొని చూపెట్టారు. కానీ ఈ పిలియన్ వాళ్ళకి గ్రాప్ హ్యాండిల్స్ లేవు, సీట్ చాలా చిన్నగా ఉంది. సో ఒక సింగిల్ సీటింగ్ మహా అయితే ఒక 2 సీటర్కి అయితే కంఫర్టబుల్ అవుతుంది. సింగిల్ అయితే కంఫర్టబుల్ అవుతుంది, కానీ డబుల్ అయితే ఒకవేళ ముందర ఉన్న వాళ్ళు కొద్దిగా తినండి, వెనకాల కొద్దిగా ఒబేసిటీతో ఉన్నారు అనుకోండి, వేస్ట్ బైక్. ఓకే. బట్ ఫ్యామిలీస్కి లేడీస్కి కానీ మన ఇంట్లో వాళ్ళకి కూడా సూట్ అవుతుంది అంటారు ఇది? అంటే ఫ్యామిలీస్ కంటే ఇటు సైడ్కి మనకు ఈ లెగ్ పెట్టుకొని ఇంకేం లేదు, నార్మల్ మనకి ఇక్కడే పెట్టుకొని వస్తుంది. సో వన్ సైడ్ కూర్చున్నప్పుడు ఇక్కడ ఏం పెట్టుకొని కూడా కష్టం, కూర్చొని కూడా రాదు వన్ సైడ్. ఓకే. అండ్ ఇంకోటి ఈ యాక్చువల్గా మీరు డిజైన్ వైజ్గా చూస్తేనే మనకు ఇక్కడికే ఎండ్ అయిపోయింది, టైర్ ఆఫ్ ఉన్నప్పుడే ఇక్కడ బాడీ అనేది ఎండ్ అయిపోయింది. ఇదంతా మడ్ గడ్ తోటి కవర్ చేశారు డిజైన్ అనేది. రైనీ సీజన్లో ఎక్కువగా మడ్ రావడం కానీ మెయింటెనెన్స్ ఏమున్నారు అంతా దీని తిండికి వెళ్ళిపోతుంది. నార్మల్ మనకి ఎప్పుడైనా తీసేసుకుంటే తప్ప తీసేసినా కూడా ఈ తిండి మడ్ ఫ్లాప్ నుంచి కూడా రాదు. ఓకే. అసలు ఇది తీసేసినప్పుడు వస్తుంది, నార్మల్ అయితే రాదు. సో మీరు 2 ఇష్యూస్ చెప్పారు, ఒకటి చైన్ స్పాకెట్ ఒకటి, ఇంకోటి బ్రేక్ ప్యాడ్స్ ఒకటి తొందరగా అయిపోతూ ఉంటాయి దీనికి, అంతే. ఓకే. 2 ఇష్యూస్ నెగిటివ్స్ అంటారా దాన్ని మీరు? అంటే ఆ బ్రేక్ ప్యాడ్స్ కూడా నార్మల్ మనం ప్రతి బైక్కి చేంజ్ చేసుకోవాలి, బట్ అది ఒక నెగిటివ్ కాదు. చైన్ స్పాకెట్ ఒకటే ఒక నెగిటివ్ అనుకుంటున్నాను, ఎందుకంటే నార్మల్ స్పీడ్లో ఉన్నప్పుడు అలా చైన్ అనేది వాడిపోవడం అనేది ఎంతైనా రిస్క్, ఏ బైక్ కూడా అది ఒకటే ఇష్యూ అంతే. అండ్ ఇంకోటి డ్యూక్ అంటే మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది అని అంటారు. సో పల్సర్ NS 200 ఉంది ఆ టైంలో, అండ్ హీరో ఎక్స్ట్రీమ్ 160R కూడా ఉండే. ఈ బైక్స్ కన్సిడర్ చేశారు ఆ టైంలో? లేదు, అసలు దీంట్లో R15 MT15 తప్ప నేను ఏ బైక్ కన్సిడర్ చేయలేదు. డామినార్ అనుకున్నా, కానీ డామినార్ కూడా దీనికి కంపారిజన్ నేను అప్పట్లో వీడియో చూసినప్పుడు అయితే ఇదే బెస్ట్ అని తెలిసింది నాకు. ఇంకోటి ఈ మొత్తం కూడా మనకి ఫైబర్ అండ్ ప్లాస్టిక్ బాడీ వస్తుంది ఈ బైక్కి. సో ట్యాంక్ ఈ ట్యాంక్ దగ్గర ఎప్పుడన్నా గ్యాప్స్ కానీ లూజ్ అవ్వడం ఇక ఇలా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. కొద్దిగా ఈ మొన్న ఒక లూజ్ అయింది, ఒక 1 మంత్ అవుతుంది అంతే. నేను ఓపెన్ చేయించినప్పటి నుంచి లూజ్ అవుతుంది అంతే. ఓకే. అంతకుముందు పర్ఫెక్ట్ ఉంది, ఎందుకంటే మెయిన్గా FZ లో ఈ ప్రాబ్లం వస్తుంది ట్యాంక్. అవునవును, నేను ఇక్కడ ఓపెన్ చేయించిన మొన్న ఈ హారన్ కోసం అని. సో ప్రాపర్ ఫిట్ చేయలేదు కాబట్టి లూజ్ ఉంది, ముందు అయితే ప్రాపర్గానే ఉంది. దాని ఏమైనా సౌండ్ కానీ ఏం లేదు, దాంట్లో సౌండ్ కూడా లేదు అసలు. ఓకే. అండ్ ఇంకోటి ఈ బైక్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే మనకు చాలా తక్కువనే కనిపిస్తుంది. కొద్దిగా హైట్ ఉంటే మాత్రం తాకుతుంది కింద, అంటే ఎగ్జాస్ట్ ఆ పైప్ కి తాకుతుంది. నార్మల్ ఇక్కడ వేరే ఎక్కడ తాకదు, ఓన్లీ కొద్దిగా హైట్ ఉంటే స్పీడ్ బ్రేకర్ తప్ప ఇక్కడ తాకు. ఓకే.
అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, సర్వీస్ కాస్ట్ ఎంత వస్తుంది? సర్వీస్ కాస్ట్ అయితే నేను ఒకటేసారి ఇచ్చిన 2021లో ఇచ్చిన, ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి అంతేం నార్మల్ బయట వేయించుకుంటూ ఓన్లీ ఇంజన్ ఆయిల్, ఒకసారి ఇంజన్ ఆయిల్ టోటల్ ఫ్లష్ చేయించుకొని మళ్ళీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించుకుని తప్ప ఏం చేయలేదు. మాక్సిమం ఒక 4-5 మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ చేయించుకున్నా కూడా ఒక 1000 రూపీస్ అయినా ఎక్కువ కాదు అంతే. సో బయట సర్వీస్ చేసినప్పుడు 1000 రూపీస్లో అంతే అయిపోతుంది. ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఇవే ఉంటాయి మెయిన్. ఎయిర్ ఫిల్టర్ కూడా ఎక్కువ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించినప్పుడు ఏం అవసరం లేదు, కానీ నార్మల్ చేంజ్ చేయించుకుంటే చాలు. ఓకే. అండ్ దీని స్పేర్ పార్ట్స్ ఎప్పుడన్నా ఏమైనా చేంజ్ చేయించారా? అవి అవునవును, స్ప్రాకెట్ ఒకటే. అది ఎంత పడుతుంది కాస్టింగ్? ఈ స్ప్రాకెట్ 2500 పడ్డది బ్రో, 2500 550 ఎంతో ఉంది. ఓకే. చైన్ దాని అది కూడా యాక్చువల్ ఆ రెండు ఒకటే దాంట్లో వచ్చినాయి అనుకుంటున్నా. చైన్ అండ్ స్ప్రాకెట్ రెండు ఒకటే 2500 వస్తుంది. ఓకే. సస్పెన్షన్ ఏమన్నా ప్రాబ్లం? ఏం లేదు అసలు బైక్ దీనంత లీస్ట్ మెయింటెనెన్స్, దీనంత పర్ఫెక్ట్ బైక్ అసలు లేదు ఇప్పటి వరకు. సో ఈ 2025లో ఇప్పుడు చాలా కాంపిటీషన్ వచ్చేసాయి, అటు ప్రైస్ సెగ్మెంట్లో కానీ వెహికల్స్ కూడా చాలా హెవీగా వచ్చేస్తున్నాయి, డైలీ మోడల్స్ అనేవి. సో ఈ బైక్ని ఇప్పుడు కన్సిడర్ చేస్తారు, మీరు సజెస్ట్ చేస్తారా మన వ్యూవర్స్కి? 100% సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే వేరే బైక్స్కి వెళ్ళినా కూడా మెయింటెనెన్స్ ఉండదు, సర్వీస్ అనేది ఎక్కువ అవుతుంది. సర్వీస్ సెంటర్ కూడా వేయడానికి లేదు. ఇది నేను సర్వీస్ సెంటర్ అసలు ఇవ్వలేదు, బయట ఇచ్చిన కూడా పర్ఫెక్ట్ ఉంది ఇప్పటి వరకు. సో వేరేది ఇప్పుడు హస్క్వర్నా ఉంది, అది కొన్నారనుకో మనము, అసలు సర్వీస్ సెంటర్లో లేవు, దానికి స్పేర్ పార్ట్స్ కూడా దొరికాయి, దీనికి ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఈ ఇంజన్ మనకి BS4 వస్తుందా, BS6? BS6 ఇంజన్, 2020 BS6 ఇంజన్. ఓకే. కానీ phase 2లో ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయేమో తెలియదు మనకి, లేటెస్ట్ వచ్చిన దానికి. BS6 మాత్రం పర్ఫెక్ట్ ఇంజన్, ఏం ప్రాబ్లం లేదు. అండ్ మీరు EMI ఏమన్నా ఉందా? క్లియర్ లేదు, మొత్తం ఎప్పుడో క్లియర్. ఒక్కసారి అప్పుడు తీసుకున్న డౌన్ పేమెంట్ అండ్ ఆన్ రోడ్ EMI ఎన్ని ఇయర్స్? ఫుల్ క్యాష్ ఎంత చెప్పారు? ఆన్ రోడ్ 216, అంటే 2 అయింది, 16 ప్లస్ యాక్సెసరీస్ కి, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కి దానికి తీసుకోరు. ఓకే. ఏమేమి యాక్సెసరీస్ అప్పుడు ఇచ్చారా 16,000లో? దాంట్లో ఒక అప్పట్లో గుర్తుకు లేదు, అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్, సర్వీస్ కేర్ అనేది వేరే ఇంకేదో తీసుకోరు. దానికి రోడ్ సైడ్ అసిస్టెంట్ యూజ్ చేశారా? ఎప్పుడు చూస్ చేయలేదు, వేస్ట్ అనిపించింది అది తీసుకోవాలి. కంపల్సరీ అని చెప్పారా లేకపోతే మీకు ఆప్షన్ ఇచ్చారా? లేదు, ఆప్షన్ ఇచ్చారు, సరే అని ఇంక్లూడ్ చేయించుకున్నాం. అండ్ సర్వీస్ ప్యాకేజ్ లాగా కూడా ఏమైనా 16,000 అందులోనే ఇంక్లూడ్? ఓకే. టైర్స్ అయితే షోరూమ్ నుంచి వచ్చిన టైర్స్ అనేవి. ఫ్రంట్ బ్యాగ్స్ అయితే చేంజ్ చేయించిన, ఫ్రంట్ అయితే ఫ్రంట్ కూడా చేంజ్ చేయించారు మధ్యలో ఒకసారి చేంజ్ చేయించి. ఇది సెకండ్ టైర్, ఇది సెకండ్ సెట్. ఇది కూడా మొత్తం పోయింది ఆల్మోస్ట్. ఈ రైనీ సీజన్ కాబట్టి తొందరగా చేంజ్ చేయించుకుంటే మనకి కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇది MT15 ఒక డీటెయిల్ ఓనర్షిప్ రివ్యూ మీకు హెల్ప్ అవుతుంది అనుకున్నా. 2025లో డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు కూడా మన యూత్ అందరికీ, అండ్ కాలేజ్ స్టూడెంట్కి ఎస్పెషల్లీ. ఫ్యామిలీ పర్పస్ కోసం కాదు, ఎందుకంటే లేడీస్కి వన్ సైడ్ అయితే రాదు. అదొకటి. ఇంట్లో మీకు సెకండరీ బైక్, స్కూటీ కానీ ఏదైనా ఉంటేనే ఈ బైక్ అయితే చూస్ చేసుకోండి. ఏం ప్రాబ్లమ్స్ లేవు, జనరల్ సర్వీస్ చేసుకొని మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. సో పాత వెహికల్స్ పాతవే, ఇప్పుడు కూడా FZ కానీ ఈ MT కానీ, MT ఏంటంటే కొంచెం అగ్రెసివ్ లుక్స్ ఉంటుంది, FZ కొంచెం ఫ్యామిలీ బైక్ లాగా ఉంటుంది. R15 కొంచెం లీనింగ్ లాగా ఉంటుంది. సో కొంచెం కంఫర్ట్ కావాలి అనుకున్నట్టయితే హైవేస్ కోసం కానీ, ఇంకొంచెం సిటీలో కానీ, మనోరేట్ కోసం మనకి MT అయితే యూజ్ చేయొచ్చు. ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకున్నట్టయితే బైకర్స్ బోత్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనకి, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేయండి. డెఫినెట్లీ నేనే వస్తాను మీ వరకు, లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి.